Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat, professional fitness trainer and your lifestyle coach. So today's topic is about testosterone. టెస్టాస్టెరాన్ న్యాచురల్గా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఎలా బూస్ట్ చేసుకోవాలి, లో టెస్టోస్టెరాన్ ఉన్న వాళ్ళు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి విత్ ప్రాపర్ ఫుడ్స్. ఇక్కడ సప్లిమెంట్స్తో కానీ లేదా ఎక్సర్సైజ్తో మాట్లాడట్లేదు, అసలు న్యాచురల్ ఫుడ్స్తో ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, మీ టెస్టోస్టెరాన్ ఎలా బూస్ట్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నా. సో ఆ న్యాచురల్ ఫుడ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ ఉన్న ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే దానిలో ఫస్ట్ వన్ ఎగ్స్. చాలామంది మజిల్ బిల్డింగ్లో కానీ లేదా ఫ్యాట్ లాస్లో కానీ లేదు ఒక జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఎగ్స్ అనేది ఓన్లీ వైట్సే తినాలని చెప్తూ ఉంటారు. కానీ మీ న్యాచురల్గా మీ టెస్టాస్టెరాన్ని బూస్ట్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఎగ్ యోక్ని మీరు కన్జ్యూమ్ చేయాలి. ఎగ్ కంటే మీరు డైలీ ఒక 20-30 తినమని కాదు, అట్లీస్ట్ మీరు ఒక 2 ఎల్లోస్ని కనుక మీరు కన్జ్యూమ్ చేస్తే మీ న్యాచురల్గానే గుడ్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అనేది మీ బాడీకి దొరుకుతాయి. సో దీనివల్ల మీ న్యాచురల్ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎవరైనా టెస్టోస్టెరాన్ చాలా తక్కువ ఉంది, వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలంటే నువ్వు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పారనుకోండి, ఫ్యాట్ లాస్ అవ్వాలని చెప్తే వాళ్ళు ఇంకా ఫ్యాట్స్ని టోటల్గా అవాయిడ్ చేసేస్తారు. కానీ గుడ్ ఫ్యాట్స్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు అవాయిడ్ చేయొద్దు. గుడ్ ఫ్యాట్స్ అంటే న్యాచురల్గా నట్స్ అనుకోవచ్చు, అది ఆల్మండ్స్ కానీ పిస్తా కానీ క్యాష్యూ కానీ, దీంతోపాటు పంకిన్ సీడ్స్, వీటిని సన్ఫ్లవర్ సీడ్స్ అని వాటర్ మెలన్ సీడ్స్ అని, మీరు నట్స్ని ఇగ్నోర్ చేస్తే మాత్రం మీ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. టెస్టోస్టెరాన్ అనేది ఒక కొలెస్ట్రాలే, అది కూడా ఒక ఫ్యాట్ నుంచే కదా ప్రిపేర్ అయ్యేది. సో దీన్ని టెస్టోస్టెరాన్ని బూస్ట్ చేసుకోవాలంటే మాత్రం గుడ్ కొలెస్ట్రాల్ని మీరు కన్జ్యూమ్ చేయాలి డైలీ. అలాగే దీంతోపాటు మీరు ఫోకస్ చేయాల్సింది స్పైసెస్, న్యాచురల్ స్పైసెస్. అంటే మీకు తెలుసో తెలీదో, న్యాచురల్ స్పైసెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే గార్లిక్ అండ్ జింజర్ తీసుకోవడం వల్ల మీ మెటబాలిజం అనేది బాగా పెరుగుతుంది, మీ టెస్టోస్టెరాన్ అనేది బాగా బూస్ట్ అవుతుంది. కొంతమంది ఏమో నాకు మెటబాలిజం బాగా పెరగాలి, ఏదైనా సప్లిమెంట్ వేసుకోవాలంటే ఏం చెప్పండి, మీ మెటాబాలిజం అనేది ఇంక్రీజ్ అయితేనే కనుక ఫ్యాట్ లాస్ అవుతుందండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మీ మెటాబాలిజం ఇంక్రీజ్ అవ్వాలంటే మాత్రం సింపుల్ ఫుడ్ ఏదైతే ఉందో అదే సినమిన్ని మీరు డైలీ యాడ్ చేసుకోండి చాలు. సినమిన్ పౌడర్ని కానీ సినమిన్ యాడ్ చేసుకోవడం వల్ల మీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి ఏం సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు స్పైసెస్, ఎస్పెషల్లీ ఇండియాలో దొరికే స్పైసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు. దీనివల్ల మీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ ఫ్యాట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పైసెస్ తినమన్నాను కదా చెప్పి అల్సర్ వచ్చేలాగా తినడం కాదు. ప్రతి ఫుడ్లో హ్యాపీగా మీరు స్పైసెస్ని యాడ్ చేసుకోవడం వల్ల మీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, మీ ఫ్యాట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యి మీ న్యాచురల్ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే మీరు తీసుకునే ఫుడ్లో జింక్ అండ్ మ్యాగ్నీషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని మీరు కన్జ్యూమ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అవ్వచ్చు, లేదా డార్క్ చాక్లెట్ అవ్వచ్చు, బనానాస్ అవ్వచ్చు, లేదంటే బ్రోకలీ కానీ స్పినాచ్ కానీ అవకాడోస్ కానీ, అంటే మీట్, ఎగ్స్, వీటి వల్ల ఏమవుతుందంటే మీకు జింక్ అండ్ మ్యాగ్నీషియం లెవెల్స్ ఎప్పుడైతే పెరిగినాయో మీ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది మీ బాడీ. మీరు స్పైసెస్ యాడ్ చేసుకోవడం వల్ల మీ అడ్రినల్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అడ్రినల్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీ టెస్టోస్టెరాన్ పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ న్యాచురల్ ఫుడ్స్ని మీరు డైలీ రెజ్యూమ్లో కనుక మీరు యాడ్ చేసుకుంటే మాత్రం న్యాచురల్గానే మీ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవుతుంది.